వేదో అఖిలో ధర్మమూలం అంటే అఖిల ధర్మములకు వేదమే మూలం. కానీ వేదము లేకుండా ఇతరత్ర ఉపనిషత్తులు, భగవద్గీతలు, పురాణాలు ఇవన్నీ కూడా ధర్మమే కదా అంటే తప్పు. ఎందుకనగా అవి మానవ రచితములు. మానవులు ఋషులుగా ఉన్నవాళ్ళు, భక్తులుగా ఉన్నవాళ్ళు కొంతవరకు రాసి ఉంటారు. అవి వేదానుకూలముగా ఉన్నంత వరకు ప్రచారయోగ్యమే. కానీ వేదానుకూల అందుకు విరుద్ధముగా ఉండచో అవి ప్రచారయోగ్యము కావు. కాబట్టి వేదములోనే చెప్పబడి ఉన్నది, వేదము అఖిల ధర్మములకు మూలము అని. మానవునికి కావలసిన విజ్ఞానము సర్వము వేదములలో బీజరూపముగానున్నదని వైదికులు, ఋషులు అందరూ కూడా వేదములు, మంత్రములు అవి కూడా ఇవన్నీ కూడా అక్షర సత్యములు అని ఋషులు మనకు వారి వారి స్మృతులలో ఇచ్చారు. పురాణములకు, వేదములకు ఏదైనా తేడా వస్తే అప్పుడు కూడా వేదమే పరమ ప్రమాణము అని చెప్తారు ఆ ఋషులు. కాబట్టి మహర్షులు తమ తమ సమాధ్యవస్థలలో దర్శించి వారిని మంత్రదష్టులైనారు. ఆ ఒక్క జ్ఞానాన్ని దర్శించి, అనగా మంత్రములను వారి అర్థములను వారికి సమాధ్యవస్థలలో అనుభూతములైనవి. ఇట్లు వేదమంత్రములను వారి అర్థములను దర్శించి అనుభూతము చేసుకున్న వారిలో పురుషులే కాక స్త్రీలు కూడా కలరని వేదములను చదువుకున్న వారికి అర్థమవుతుంది.